ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, ఏంటిది? ఇక్కడేదో కుట్రలు జరుగుతున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయం బయటపడితే ఆ ప్రాణాలకే ప్రమాదం. మీ వారసురాల్ని మీరు చూడ్డానికి దైవానుగ్రహం అందినట్టు లేదు. చింతించకండి, మీ వారసురాలు మీకు దగ్గరలోనే ఉంది. తొందరలోనే మీకు తెలుస్తుంది. ఇదంతా చేసింది నేనే. పున్నమి బొమ్మ దాంట్లో కనపడకుండా ఉండడానికి, మయూక దగ్గర మార్కులు కొట్టేయడానికి నేనే బోల్టులు విప్పేశా. మన బాధని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు డాడీ. మీ బాధను విన్నది దేవుడు కాదు, నేను. ఎస్, విన్నది నేనే. ఆ ఫ్యాన్ పడేలా చేసింది కూడా నేనే. స్వామి, ఇంకాసేపు ఉంటే నా కూతురు రూపాన్ని చూసేవాణ్ణి. కొంచెం కొంచెం కనిపించింది. ఇది పడిపోయి మొత్తం కనిపించలేదు. మళ్ళీ అంజనం వేయండి స్వామీజీ. అలా వెయ్యడం కుదరదు. ఒకసారి అంజనం వేస్తే మరలా మాసం వరకు అంజనం వెయ్యకూడదు. అంటే స్వామీజీ, ఈ నెల రోజులు మా అమ్మ మంచం మీదే ఉండాలా? అంతేనా? శంకు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడనుకున్నాం, కానీ దేవుళ్లాగా నువ్వు కాపాడావు. అవును శంకు, నిజంగా నువ్వు మా పాలిటి దేవుడివి. మీకు చెప్పాను కదా, మయూక మొహంలో చిరునవ్వు చూడడానికి నేను ఏదైనా చేయగలను. అదే అదే తన హ్యాపీనెస్ కోసం. అలా అయితే పర్లేదులే. నువ్వు మా మయూక కోసం ఏమైనా చేయగలవు, అది మాకు తెలుసు. ఒక స్నేహితుడిలాగా. ఈ ఇంటి వారసురాలు కనిపించకపోతే యావదాస్తే నా సొంతమవుతుంది. అప్పుడు నువ్వు చేసిన ఈ సాయానికి బదులుగా నీకు కూడా కొంచెం ఆస్తి రాసిస్తాను శంకు. మయూక, నీ సంతోషం ముందు ఈ ఆస్తి నాకు చాలా చిన్నదవుతుంది. అయితే ఆ కొంచెం ఆస్తి కూడా వీడికి ఇవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ శంకు. వెల్కమ్. పదండి, వెళ్దామా? మయూక, యు ఆర్ మైకా. స్వామి, మా నానమ్మ ఎలా అయినా బ్రతకాలి. దానికోసం మేమేం చేయడానికైనా సిద్ధం. మీరే ఏదో ఒక దారి చూపించాలి. అవును స్వామీజీ, పెద్దమ్మకి ఏమీ కాకూడదు.
దానికి ఒక దారి ఉంది నాయనా. అది ఒక రహస్యం. రహస్యమా? మీ వంశస్థులు మాత్రమే వినాల్సిన ఒక రహస్యం. స్వామీజీ, పున్నమి తను నేను దత్తత తీసుకున్న అమ్మాయే. ఇప్పుడు మా వంశస్థురాలే. అలా కుదరదు. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అయితే పర్వాలేదు, దత్తత తీసుకున్న వాళ్ళు కాదు. అంటే స్వామీజీ, మా ఇంట్లో ఎవరి ప్రాణాల మీదకొచ్చినా పున్నమే ప్రాణాలకి తెగించి మరీ కాపాడేది. అలాంటి పున్నమి నాకు తోడుగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా స్వామీజీ. ఇప్పుడు నేను చెప్పే ఈ రహస్యం వినడానికి ఈ అమ్మాయి అర్హురాలు కాదు. హ, అది పున్నమి ఈ వంశస్థురాలే స్వామి. మీరు చెప్పే రహస్యం పున్నమి వినాల్సిన అవసరమైతే ఉంది. వినకపోతే పెద్దమ్మగారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అందుకే నేను వినాల్సొస్తుంది. ఈ ఊరి చివరన మీ పూర్వీకులు కట్టించిన దేవాలయం ఒకటుంది. వాళ్ళు చేసిన పాపాల వలన ఆ దేవాలయం మూతపడింది. ఆ తరువాతి తరం వాళ్ళు మంచి పనులు చేసినా ఆ దేవాలయాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీకు ఆ అవసరం వచ్చింది. ఆ దేవాలయం తలుపులు తెరిచి లోపలున్న శివలింగానికి అభిషేకం చేసి ఆ నీటిని మహాదేవి మీద పోస్తే మహాదేవి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అయితే రేపే ఆ దేవాలయం తలుపులు తెరిపిస్తాను. శివలింగానికి అభిషేకం చేయిస్తాం. మా నాన్నమ్మని బ్రతికించుకుంటాం. ఆ, హా, అదంతా మీరనుకున్నంత సులభం కాదు నాయనా. ఆ దేవాలయం తలుపులు ఈ ఇంటి వారసురాలు తెరిస్తేనే తెరుచుకుంటాయి. అయితే నేను తెరుస్తాను స్వామీజీ. మీ పెదనాన్న కూతురు ఉండగా నువ్వు ప్రథమ వారసురాలివి అవవు తల్లి. ఆ దేవాలయం తలుపులు ఈ ఇంటి పెద్ద కొడుకు శివదేవ కూతురు తెరిస్తేనే తెరుచుకుంటాయి. స్వామీజీ, అదెలా కుదురుతుంది? నా కూతురు ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. అంతవరకు నేను మా అమ్మని అలా చూడలేను స్వామీజీ. పోనీ పున్నమితో తెరిపించొచ్చా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.